హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు త్వరగా అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ భేటీలో మోదీతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. వీటితో పాటు త్రిబుల్ ఉత్తర, దక్షిణ భాగానికి ఆర్థిక మంత్రివర్గ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని, దానిని బందర్ పోర్టుకు లింక్ చేయాలని కోరారు. అటు తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటయ్యేలా చొరవ చూపాలని రిక్వెస్ట్ చేశారు. మిస్ వరల్డ్ 2025 టాప్ మోడల్ కాంపిటీషన్లో మిస్ ఇండియా నందిని గుప్తా సత్తా చాటారు. నిన్న జరిగిన పోటీలో యూరప్ నుంచి ఐలాండ్ అందగత్తె జాస్మిన్, ఆఫ్రికా నుంచి నమీబియా బ్యూటీ సెల్మా, ఆసియా ఓసియానా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా, అమెరికా అండ్ కరీబియన్ నుంచి మార్టినిక్ విజేతలుగా నిలిచారు. హైదరాబాద్కు మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ కోరారు. ఇటీవల హైదరాబాద్కు 2000 ఈవీ బస్సులు కేటాయించారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 800 బస్సులు కేటాయించండి. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జేసీసీ మోడల్ను పరిగణలోకి తీసుకోండి అన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2 నుంచి రాష్ట్రమంతా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2 విడతల్లో 47 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అమలు చేసిన విధానం విజయవంతమైందన్నారు. ఇప్పటికే 36,000 రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తిరుమల కొండపై నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే వాహనాల డ్రైవర్లు ఐడీలు పరిశీలించాలన్నారు. ఒకవేళ అన్య మతస్థులైతే కిందనే ఆపేయాలి, వారికి కొండపైకి నో ఎంట్రీ అని ప్రచారం చేయాలి. దీనిపై సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ జోక్యం చేసుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పాలనా అధికారుల రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగనున్న రాత పరీక్షకు జిల్లాలో 331 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని అన్నారు. వేల్పూర్ నూతన తహసీల్దార్గా శ్రీనివాస్ పదవి బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ నుండి వచ్చిన శ్రీనివాస్ను వేల్పూర్ తహసీల్దార్గా ఇటీవల బదిలీలో భాగంగా ప్రభుత్వం నియమించింది.